వాక్యం జ్ఞాపం చేసుకుందాం. ఎపిసిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మొదటి వచనం జ్ఞాపం చేసుకుందాం. నాలుగో అధ్యాయంలో మొదటి వచనం జ్ఞాపం చేసుకుందాం. ఎపిసిలకు రాసిన పత్రిక. కాబట్టి మీరు సమాధానమును అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బతిమాలు కొనుస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఇక ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే పౌలండి. ఆయన ఏమంటున్నారు? మనకు అందిన పిలుపుని బట్టి ఆయన సన్నిధానంలో మనం దీర్ఘశాంతంతోనూ సమాధానముతోనూ సాత్వికముతోనూ సంపూర్ణ వినయముతోనూ ఆయన సన్నిధానంలో మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆయన సన్నిధానం నిలిచి ఉండి, ఎందుకంటే మనం పిలువబడిన పిలుపుకి తగిన విధముగా ఎందుకు పిలువబడ్డామో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత పిలుపుకి తగిన విధముగా మనం ప్రభు సన్నిధానంలో నిలిచి ఉన్నవారునే ఉండాలి. అందుకోసం మనకి ఏముండాలి? దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీన నేను మిమ్మలను బతుమాలు కొనుస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది ఉన్నారండి, చాలామంది ప్రజలు ఉన్నారు ఈ లోకంలోనండి. ఈ గ్రామంలోనే చాలామంది ఉన్నారు. కానీ అందరినీ దేవుడు పిలవలేదండి. కొద్దిమందిని దేవుడు పిలిచాడు. ఆ పిలుపుకి తగిన విధంగా దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసుకుని ఆ పిలుపుకి తగిన విధంగా మనం ఆయన సన్నిధానంలో మనం ఎప్పుడూ కూడా జాగ్రత్త కలిగిన వారునే ఉండాలండి. దేవుడు ఎందుకు పిలిచాడు? పిలిచిన పిలుపుకి ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకునే వారునే ఉండాలి. ఎంతోమంది ఉన్నారు లోకంలో, కానీ వారు ఎవరికి లేనిది పిలుపు మనకి ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకు మనం పిలిచారు? మనం ఎందుకు నడిపించారు? ఆయన మన కోసం ఎందుకు ప్రాణం పెట్టారు? ఇవన్నీ గ్రహించుకుని ఆ పిలుపుకు తగిన విధముగా మనం శాంతం లేకుండా ప్రభుత్వం ఉండలేమని. సమాధానం ఉండాలి, శాంతి సమాధానంతో ఉండి ఒకరినొకరు ఎందుకంటే వచ్చిన కొద్ది మందిలో ఏం చేసుకోవాలి? మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రభు సన్నిధానానికి ఆ పిలుపుకు తగిన విధముగా నడుచుకునేవారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా దేవుని ఉద్దేశం మన ఎడలు నెరవేరుతుందండి. ఎందుకంటే ఒక ఉద్దేశం లేకుండా ఎవరు పిలవరండి. అది మరి దేవుని చిత్తం ఏమైనదో, దేవుని ఉద్దేశం ఏమైనదో అది ఆయన చిత్త ప్రకారం జరగాలంటే ఆయనకి లోబడే మనసు కూడా మనకు ఉండాలండి. పిలుపు విన్నాం, వచ్చిన తర్వాత అది చెప్పింది ఏం చేసుకోవాలి? మనం అర్థం చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళటానికి ప్రయాసపడేవారునే ఉండాలి. మరి పిలుపు అర్థం కావాలంటే ఆయన మాట్లాడే మాటలు జాగ్రత్తగా విని అది ఎందుకోసం మాట్లాడో గ్రహించుకునేవారునే ఉండాలి. అప్పుడు దేవుని కార్యాలు మన ఎలా జరుగుతాయి. ఇక్కడ వాక్యంలోనూ చూస్తే ఆదికాండం 17వ అధ్యాయం చూడ మొదటి నుంచి అబ్రాము 99 ఏండ్ల గలవాడి ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పాను. ఇక దేవుడు ఏం చెప్తున్నారు? అబ్రహాం వయసు ఎంత అండి? అప్పుడు 99 ఏళ్ళు అండి. అప్పుడు చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ అబ్రహాంని ఎందుకు పిలిచారు? పిలిచిన తర్వాత ఏం చెప్తున్నారండి? నా సన్నిధానంలో నీవు నిందారహితుడివై ఉండుము, నీకును నాకును మధ్యన నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి
పొందించేదనని అతనితో చెప్పాను. నిబంధన. ఎందుకంటే ఏ నిబంధన విధించారు ఇక్కడ? నిందారహితునిగా. అంటే నిందారహితులు అంటే అర్థం ఏంటమ్మా? ఈ లోకంలో మనం ఎక్కడ జీవిస్తున్నాం? అక్కడ ఎటువంటి నిందలు లేని వారు. నిందలు అంటే ఏమిటి? ఆరోపణలు కానీ, ఎందుకంటే దోషారోపణలు మాట వల్ల కానీ, క్రియల వల్ల కానీ, మన ఇతరుల వల్ల నిందలు మోసే వారి కింద కానీ ఉండకుండా నిందారహితులుగాను. ఎందుకంటే యేసయ్య ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ఎలాగ జీవించారు? ఆయన మనుషుల దయందు దేవుని దయందు దినదినము వృద్ధి చెందుకుంటూ వర్ధిల్లుచుంటూ ఉన్నారండి. ఆయన 33.5 సంవత్సరాలకు జీవితకాలం అంతా కూడా మనుషుల ఎడలను దేవుని ఎడలను వర్ధిల్లుతూ వచ్చారండి. ఆ విధంగా నిందారహితులుగా దేవుని సన్నిధిలో ఉండాలండి. ఎందుకంటే మనల్ని ఆ విధంగా నడిపించడానికే దేవుడు మనల్ని పిలిచారండి. ఎందుకంటే నిందలంటే ఏమిటి? వాళ్ళు అలా చేశారంట, వీళ్ళని అలా చేశారంట. ఎందుకంటే మన ద్వారా ఇబ్బందులు ఒకళ్ళు పడినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మన మీద ఏలెట్టు చూపిస్తారండి. అందుకే మన మాటల వల్ల కానీ, మన క్రియల వల్ల కానీ, మన తలంపుల వల్ల కానీ ఇతరులకు ఇబ్బంది కలగకుండా, మనం మోసపోకుండా, మనం ఎటువంటి ఆశలకు లోను కాకుండా కేవలం మనం వాక్యానుసారంగా, అంటే ప్రభు చెప్పిన మాట విని ఆయన చిత్తానుసారంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఏమిస్తారండి? ఒక నిబంధన వేస్తారు. ఆ నిబంధన మనం ఫాలో అయ్యామనుకోండి, ఆ నిబంధనలు నిలిచి ఉన్నామనుకోండి, మనల్ని అభివృద్ధి చేసే దేవుడుగా ఉంటారు. అన్ని విషయాల్లో కూడా మనకి అభివృద్ధి అనేది దేవుడు మనకి ఇస్తారు. అందుకే మొట్టమొదటి మనం చూడవలసింది ఏమిటంటే, దేవుని పిలుపులో మనం వచ్చాము కాబట్టి మనలో ఏముండకూడదు? నిందలు ఉండకూడదండి. ఖచ్చితంగా ఆయన పిలిచిన పిలుపుకి తగిన విధంగాను జాగ్రత్త కలిగిన వారునే ఉండి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అనేక విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మీరు ఎక్కడ ప్రయాణం వెళ్తున్నారు అనుకోండి, అక్కడ మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదండి. అక్కడ మన పక్కన ఉన్న వారి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలండి. అందుకే వాహనం వెళుతున్నప్పుడు వాహనం నడిపేవాడు ఒక్కడే జాగ్రత్తగా ఉంటే సరిపోతుందా? మన ఎదురుగుండే వాహనాలు వచ్చినప్పుడు అండి, అక్కడ వాళ్ళు కూడా ఏ విధంగా వస్తున్నారో ఖచ్చితంగా మనం చూసుకోవాలండి. అందుకే మనం ఈ లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలోనూ కలిసి జీవిస్తున్నామండి. కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా లేమనుకోండి, ఖచ్చితంగాను వారి వల్ల మనకి నిందలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎందుకంటే అపహాస్కులు కూర్చుండు చోట కూర్చుండగా అమ్మారు ప్రభు ఎందుకు చెప్పారు? ఆయన అపహాస్కులు అంటే ఎవరు? లోకాసులతో జీవిస్తూ లోకంలో జీవిస్తున్నవారండి. అంటే వారి పిలుపు లేదు, ఈ లోకంలోనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ పిలిచింది ఈ లోక పిలుపు కాదండి, పరలోక పిలుపు. మనం పిలువబడింది పిలుపు ఎటువంటిదండి? ఈ లోకాన్ని కాదండి, పరలోకం నుంచి వచ్చిన పిలుపు అండి. ఆ పిలుపుకి తగిన విధంగా ఉండాలి. అందుకోసం దేవుడు పిలిచాడు. మరి ఏ విషయంలో జాగ్రత్తగా గలతీయులకు రాసిన పత్రిక 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దృష్టకాలములో నుండి విమోచింపవలనని. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులు ఎటువంటివి అండి? దృష్టకాలము. ఎందుకంటే ఈ లోకంలో చూడండి, ఏ పక్కనైనా చూడండి, ఎవరినైనా చూడండి, వారు దేవుని పిలుపుకి కాకుండా వారు సొంతంగా లోకానుసారి జీవిస్తున్న వారు అయి ఉంటే చూడండి, వారితో సహవాసం చేసామంటే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మనం ఇబ్బందులు పాలకి ఆగ తప్పదు. ఎందుకంటే సాతాను వారి మీద ఏలుబడి చేస్తాడు. ఎందుకంటే లోకం విషయాలు వారికి తెలుసు, కానీ వారికి పరలోక విషయాలు తెలుస్తాయా? ఏమాత్రం తెలవదండి. మరి మనం ఏ పిలుపుకి వచ్చామో ఇక్కడికి అంటే పరలోక పిలుపుకి వచ్చామండి. అంటే భూలోక పిలుపు కాదండి.
ఎందుకంటే ఆయన వచ్చిన ఆయన ఇక్కడ భూలోకానికి సంబంధించిన వారా లేదా పరలోకానికి సంబంధించిన వారా? ఈ లోకానికి సంబంధించిన వారు కాదండి, ఆయన పరలోకానికి వచ్చిన వారు. ఆయన పిలుపుకి మనం లోబడి వచ్చామండి. ఇప్పుడు ఆయన దగ్గర మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? పరలోకంలో ఉన్న విషయాలు మనం తెలుసుకోవాలంటే పరలోకానికి వచ్చిన వారి సహవాసంలోనే వారి పిలుపుకు తగిన విధంగా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పటికైనా వెళ్ళవలసిన చోటు ఏదండి? పరలోకమేనండి. అక్కడికి వెళ్ళాలంటే ఆ పిలుపుకు తగిన విధముగా అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయనకి లోబడి వెళ్ళేవారునే ఉండాలి. ఆయనకు లోబడ్డాం అనుకోండి, ఆయన పిలుపు అంటే ఏమిటి? ఆయన మాటకండి. ఆ మాటకు లోబడితే ఖచ్చితంగాను ఆయన మన నడిపించగలుగుతారండి. ఆ నడిపించాలంటే ఈ దుష్టలోకములోంచి మనం విడిపించబడాలండి. అందుకే అపహాస్కులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రములను. మరి అంతకుముందు మనం ఏమైనా నీతిమంతులమా? కాదండి. అంతకుముందు లోకంలో ఉన్నవారు, ఆ పాపంలో మన మీద ఉన్నాయి, అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఆ పాపం అన్ని విడిపించడానికి ఆయన ఏం చేశారు? ముందు చదవం అక్కడ. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించు. ఎందుకంటే మొట్టమొదటి చేసిన పని ఏంటండి? ఒక పిలిచి ఊరుకోలేదండి ఆయన. ఏ పాపములు అయితే మన మీద ఏలుబడి చేస్తున్నాయో వాటన్నిటి కోసం ముందు పాప పరిహారంగా తన్ను తాను అర్పించుకున్నారండి. అంటే మనకు విడుదలను ఇచ్చారు, మనం విడిపించారు. ఇప్పుడు మనం ఎవరు? ఇప్పుడు పరిశుద్ధులుగా మనం మార్చబడిన వారం, పాపములోంచి విడిపించబడిన వారం. ఇప్పుడు ఆ పిలుపుకి తగిన విధంగాను మనం కూడా జాగ్రత్తగా ఉన్నామనుకోండి, ఆ పాపం మన మీద ఏలుబడి చేయదండి. అక్కడ మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నామనుకోండి, ఎవరో ఒక ద్వారములు ఆ పాపంలో పడిపోకుండా మనం ఉండలేమండి. ఎందుకంటే మనం ఇక్కడ వారం, అక్కడ వారం కాదు. కాబట్టి ఇక్కడ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నామనుకోండి, పిలుపుకు తగిన విధంగా ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని నడిపించగలుగుతారండి. అందుకే ఎప్పుడు కూడా మనం అనుదినము కూడా జాగ్రత్త కలిగిన వారునే ఉండాలండి. ఖచ్చితంగా అందుకే నిందారహితముగా. కేవలం మనం తప్పు చేస్తున్నాము అని కాదండి. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, మనం ఎక్కడ కాలు ఎడుతున్నామో చూసుకోకపోతే ఖచ్చితంగాను ఆ విషయంలో మనం ఏమవుతుందండి? ఆ విషయం ఇబ్బంది పడతామండి. అందుకే మనం ఏం చేసుకోవాలి? 4 దిక్కులు కూడా మనం జాగ్రత్త పరిశీలన చేసుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అన్న విషయాల్లో జాగ్రత్త కలిగిన వారునే ఉండాలి. అందుకే పిలుపుకు తగిన విధముగా. అదేవిధంగా మరొక చోట చూడండి, ఫిలిప్పీలు 1వ అధ్యాయంలో 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయములలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని వినిలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఎందుకంటే మనం ఎక్కడున్నామండి? ఖచ్చితంగా బెదిరించే వాళ్ళు ఉంటారు, మన మార్గం తప్పించే వాళ్ళు ఉంటారండి, ఇబ్బందుల పాలు చేసేవారు ఉంటారు. వాళ్ళు మన బంధువులు కావచ్చు, లేకపోతే మన స్నేహితులు కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఈ విషయాల్లో మనం వెనక తీసామనుకోండి, ఖచ్చితంగా దేవుని పిలుపుకి మనం దూరం చేసుకునే వాళ్ళం మొత్తం. ఆ విషయాల్లో ఏం చేయాలి? మనం ఏమాత్రం బెదిరిపోకుండా వాక్యాన్ని ముందు పెట్టుకుని ప్రభు సహాయంతోనూ వాటిని దాటుకుని వచ్చేవారునే. ఎందుకంటే మన విశ్వాస విషయంలో మనం ఎప్పుడు ధైర్యం కలిగిన వారునే. మనం విన్న పిలుపుని జాగ్రత్త పరుచుకుంటూ ఆ పిలుపుకి తగిన విధంగా మనం భద్రం చేసుకునేవారునే ఉండాలి. ఆ విషయంలో ఎవరిది బాధ్యత? ఆ విషయంలో మనదేనండి. ఆ విషయంలో చాలా జాగ్రత్త కలిగిన వారునే ఉన్నామనుకోండి, దేవుని సహాయం కూడా మనకి అలాగే అందుతుంది. అందుకే బెదరక అందరూ ఏకభావముతో సువార్త విషయంలో పోరాడుచు ఏక మనసు గలవారు నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగున
మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుననుటకు సూచన ఉన్నది. ఇది దేవుని వలననే కలుగునదే. ఏలైనగా మీరు నా యందు చూసినట్లుగా నా యందును మీరు ఇప్పుడు వినుచున్నటువంటి పోరాటము మీకును కలిగింది. అందుకేనండి మరి ఈ సమస్యలు ఎన్ని మన ముందు ఎందుకు వస్తున్నాయి? ఒక మనుషుల వల్లే కాదండి, సమస్యలు కూడా వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాళ్ళన్నింటిలో మరి బెదిరిపోకూడదండి. జాగ్రత్త కలిగిన ఏం చేయాలి? మనం వాటి మీద పోరాడుతూ దేవుని సహాయం తీసుకుని ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళేవారు మనే అక్కడ ఏమాత్రం మనం వాళ్ళకి లోబడ్డామనుకోండి మనం ఓడిపోతాం. ఇంకా ఓడిపోతే ఇంకా పిలుపుకి తగిన విధంగా లేకపోతే దేవుని సన్నిధిలో మనం నిలిచినా ఒకటే, నిలవకపోయినా ఒకటేనే. ఎందుకంటే మనం అందుకున్న పిలుపుకు మాత్రం భంగం కలగకుండా జాగ్రత్త కలిగిన వారునే. అందుకే నీ కలిగి ఉన్న దాన్ని నీవు గట్టిగా పట్టుకొనుడి. అది అందరికి వచ్చిన పిలుపు కాదండి, అది కొద్ది మందిగా ఉన్న మన కోసమే దేవుడు మనం పిలిచారండి. ఆ పిలుపు తగిన విధంగా ఆయన ఏం చేశారండి? ప్రాణమే పెట్టారు. అంతకుముందే మా దోషాలు పాపములు అన్నింటి కోసం ప్రాణం పెట్టి నీతిమంతులుగా ఆయనే మార్చారు. మార్చిన దాన్ని ఏం చేసుకోవాలి? మనం ఉపయోగించుకునేవారు మనే అదేవిధంగా కొలసీలు 1:10 అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములను సఫలమగుసు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుసు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోలేనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజావాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవునిని బతిమాలుకొనుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారమును విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పిలిచారండి? కుమారుని యొద్దకండి. మన పాపక్షమాపణ, విమోచన, రక్షణ అవన్నీ కూడా ఆయనలోనే కలుగుతున్నాయి. ఇప్పుడు మనం ఆయన రాజ్య నివాసులం అంటే పరలోక వాసుల కింద ఆయనే మనల్ని నిలబెట్టారు. ఇది మన దేవుడు ఇచ్చినటువంటి ఈ పిలుపు. ఈ పిలుపుకు తగిన విధంగా ఉండాలని. ఎందుకంటే ఇక్కడ ఈ లోకంలో చూడండి అనేక విధాలుగా ఇబ్బందిగా పరిస్థితులు ఉంటాయి. అందులో మనకి ఏముండాలి? ఓర్పు ఉండాలి, దీర్ఘశాంతము ఉండాలి. ఏమాత్రం ఆవేశపడ్డాం అనుకోండి ఇన్నాళ్ళు సంపాదించుకునేది ఏమవుతుంది? అన్నీ పోగొట్టుకున్న వారం అవుతుంది. అందుకు ఓర్పు ఉండాలి, దీర్ఘశాంతము ఉండాలి. మనం ఆయన దగ్గర మనం నిలిచి ఉన్నప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా సరే మనం అనుకున్నది సాధించగలమని చెప్పి ధైర్యంతో కలిగిన వారిని ఉండి అలా ఉన్నాం అనుకోండి దేవుడే మనల్ని నడిపిస్తారు. ఎందుకంటే మన పిలిచిన వారు సామాన్యులు కాదండి, ఈ లోకం వారు కాదండి. ఈ లోకం వారు అయితే చేస్తారు, కానీ మనం పిలిచింది ఎవరు? ఈ లోకం వారు కాదు, పరలోకం నుంచి వచ్చినటువంటి పరలోకం నుంచి వచ్చిన వారు. ఆయనే మనం పిలిచారు. ఇది అందరికీ రాలేదు, కొద్దిమందికే వచ్చింది. వచ్చిన వారు ఏం చేసుకోవాలి? మనం జాగ్రత్త కలిగిన వారునే ఉండి అలా ఉన్నామనుకోండి పిలుపుకు తగిన విధంగా ఉండగలుగుతామండి. అదేవిధంగా మరొకసారి చూడండి, మరి ఎపిసీలకి రాసిన పత్రిక చూడమ్మా. ఒక నిమిషం 2 తిమోతి చూసిన తర్వాత చూడండి. 2 తిమోతి 1:9 చూడండి. ముందు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది
క్రీస్తు యేసును తన రక్షకుని మన రక్షకుని ప్రత్యక్ష వలన అదునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచేను. ఎందుకంటే చూడండి, మరి చూడండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినయు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచేను. దేవుని సంకల్పమేనండి, మన ఇష్ట ప్రకారం కాదండి. ఆయన సంకల్పం మన ఎడలో ఉంది, అందరి ఎడలో ఉందండి. కానీ అది విన్నవాళ్ళు ఎంతమంది? దేవుడు అందరినీ పిలుస్తాడు, కానీ పిలుపుని గ్రహించుకున్న వాళ్ళు ఎంతమంది అండి? ఆ పిలుపు లోబడిన వారు ఎంతమంది? ఆ లోబడిన దాన్ని బట్టి పిలుపు తగిన విధంగా దేవుని సంకల్పం గుర్తించుకుని ఆ సంకల్పాన్ని బట్టి ఆయన ఇచ్చే రక్షణలో నిలుచుకుని, ఎందుకంటే సమస్తం ఎందులోంచి వస్తుంది? మనకి ఆయన కుమారుడిలోంచి వస్తుంది, యేసుక్రీస్తులోంచి. మనకి క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షతను బట్టి బయలుపరచబడి నదియు తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచేను. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాను. ఏ మరణమైతే ఈ లోకం మీద ఏలుబడి చేస్తుందో, రెండో మరణం, ఆ రెండో మరణంలో మనం వెళ్లకుండా మనల్ని ఈ లోకంలో జీవితం అయిపోయిన తర్వాత పరలోక వాసులుగా మనల్ని తీసుకుపోవటానికి ఆయన వచ్చారు. అదే రక్షణ, ఆత్మరక్షణ అండి. ఈ లోకంలో ఉన్నంతకాలం ఇక్కడ జీవిస్తాం, ఇక జీవితం అయిపోయింది అనుకోండి, వెంటనే మళ్ళీ ఎక్కడికి వెళ్ళవలసిన వారు? ఆయన పిలుపు ఎక్కడికండి? ఆయన పిలుపు ఎక్కడికి? పరలోకానికండి. ఆ పిలుపుకి తగిన విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడేవారునే ఉండాలి. అదే కనుక భూలోకవాసులుగా ఉన్నాం అనుకోండి, ఇక్కడ పిలిపేమండి. ఇక్కడ పిలిపి ఎక్కడికి? కసి నరకానికేనే. అదే కానీ పరలోక పిలుపు తగిన విధంగా ఉన్నాం అనుకోండి, ఆ రాజ్య నివాసుల కింద పరలోకంలో ఉన్న ఆయన ఇంటిలోకి మనం పిలువబడిన వారునే. ఆ మాట అటు ముందు వాక్యంలో చూస్తున్నాం కదండి ఒకసారి. ఎందుకంటే పరలోకంలో నువ్వు దేవుని ఇంట్లో ఉంటారండి, అక్కడ మళ్ళీ దేవుడు పిలుస్తాడు, అక్కడికి పిలుస్తాడండి. ఆ మాట ఎక్కడుందాం? అదే పరలోకంలో దేవుని ఇల్లు. ఆమె ప్రకటన గ్రంథం 20:19లోనే ఎక్కడ ఉంటాం. అదేనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అందుకే దేవుని నివాసంలో ఎవరున్నారు? ఆయన వారితో. ఇక్కడ మన పిలుపు కిన్నాం, పిలుపు తగిన విధంగా నడుచుకున్నాం. ఈ పిలుపు ఎక్కడిది? ఆ రాజ్య నివాసుల కింద మార్చడానికి పిలిచారు. ఆయన ప్రజల కింద, అంటే ఆయన కుమారు యొక్క రాజ్య నివాసుల కింద ఆయన మార్చారు మనల్ని. ఇక్కడ మార్చబడ్డాం కాబట్టి ఆ పిలుపు తగిన విధంగా ఉన్నాం కాబట్టి ఈ లోక జీవితం అయిపోయాక మనం ఎక్కడికి వెళ్ళే వారమే ఉండాలండి? ఈ ఇంట్లోకి వెళ్ళాలి. ఏ ఇంట్లోకి? దేవుని ఇంట్లోకి అండి. ఆ ఇల్లు ఎక్కడ ఉన్నది? దేవుని నివాసము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నులు ప్రతి బాష్పబిందువులను తుడిచివేయును. మరణం ఇంకా ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండవు. మొదటి సంగతులు గతించిపోయినవి. సింహాసనంతో వచ్చిన గొప్ప స్వరము
చెప్పుడు వింటిని. మొదటి సంగతులు అంటే ఏమిటి? భూలోక విషయాలండి. అవన్నీ ముగిసిపోయినాయండి. ఇప్పుడు మనం కొత్త పిలుపులు వచ్చామండి, అని కొత్త చోటుకి వచ్చాం. పాత జీవితం అయిపోయింది, ఆ కొత్త జీవితం ఎక్కడిది? ఆ రోజు మనం దేవుడు పిలిపి ఉన్నాం కాబట్టి ఆయన ఇంటిలోకి వచ్చామండి. ఇప్పుడు కొత్త జీవితాన్ని ఆరంభించామండి. అది అందరికీ వస్తుందా? అందరికీ రాదండి. అది మనం పొందుకోవాలంటే దేవుని పిలుపుని జాగ్రత్తగా మనం శ్రద్ధగా విని దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడేవారునే ఉండాలండి. అందుకే ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం ఆ రాజ్యంలో ప్రవేశించేవారునే. ఇప్పుడు మీరు ఎఫెసీయులు 1:3 చూడమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి. ఆయన ఎక్కడ ఆశీర్వాదాలన్నీ? భూలోక విషయాలు ఒకటే కాదండి, పరలోక విషయాలు కూడా ఆశీర్వాదాలండి. అవన్నీ కూడా ఎక్కడి నుంచి దొరుకుతాయి మనకి? ఆ చంద్రం పిలవబడ్డాం, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది? పరలోక విషయాలండి, పరలోక ఆశీర్వాదాలు. అవన్నీ ఎవరు ఇస్తున్నారు మనకి? అది కుమారుడు ద్వారా. కేవలం ఇక్కడ మన ఆరోగ్యాలే కాదండి, ఇక్కడ ఆర్థిక ఇబ్బందులే కాదండి, పరలోక విషయాలు ఎక్కడ దొరుకుతాయి మనకి? పరలోకం నుంచి వచ్చిన వారు వివరించగలుగుతారు, కానీ భూలోక వాసుల దగ్గరికి వెళ్ళి పరలోక విషయాలు అడిగితే చెప్పగలుగుతారండి? అది ఎవరికీ తెలియదండి. కానీ వచ్చింది ఎవరు? అక్కడి నుంచి వచ్చింది ఎవరండి? కేవలం యేసయ్య మాత్రమేనండి. ఆయన అక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తారండి. వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారు. వచ్చి వెళ్ళినవాడు ఆయన, మళ్ళీ వస్తానని వాగ్దానం ఇచ్చినవారు ఆయన. ఆయన దగ్గర మనం పిలుపుకి తగిన విధంగా ఉన్నాం అనుకోండి, కాసి ఎక్కడి వారిగా మారుతాం? మనం అక్కడి వారిగా మారుతామండి. అప్పుడు ఆయన నామములోనే ఆయన ద్వారా మనం అన్ని విషయాల్లో కూడా మనం పొందుకునే వారమే ఉంటామండి. ఇంకా ముందు చదువు. మనకు అనుగ్రహించిన ఆయన కృపా మహిమకు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయకూడదు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ఇప్పుడు అర్థమైంది కదమ్మా? ఆ ఇంటి వారంటే ఏమిటి? కుమారులుగా మార్చుకున్నారండి. అంటే ఇంట్లో ఉండేది ఎవరండి? ఇంట్లో ఉండేది కుమారులు ఉంటారా లేదా బయట వారు ఉంటారా? ఏ ఇంట్లో అయినా సరే చూడండి, ఇంట్లో ఉండి నివసించేది ఎవరు? కుమారులను కుమార్తెలు మాత్రమేనండి. ఎంతవారైనా బయట చుట్టాలు ఉన్నారు కూడా ఎన్నాళ్ళు ఉంటారండి? 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఉన్నారనుకోండి, ఎప్పుడు వెళ్తారా అని చూస్తామని. అలా దేవుడు పిలవలేదండి, వచ్చి వెళ్ళిపోవడానికి పిలవలేదండి. కుమారులుగాను కుమార్తెలుగాను ఎల్లకాలం నిత్య జీవం అంతా కూడా ఆయన ఇంటిలో ఉండటానికి మనం పిలిచారండి. మరి నిత్యకాలము ఆయన ఇంటిలో ఉండటానికి, ఆయన బిడ్డలుగా ఉండటానికి దేవుడు పిలిస్తే ఆ పిలుపుకి తగిన విధంగా ఉండాలా, లేకపోతే పిలుపుని పోగొట్టుకునే వారిగా ఉండాలా? తగిన విధంగా ఉన్నామనుకోండి, అన్ని విషయాల్లో ఆయన మనల్ని అభివృద్ధిపరుస్తుంది. అదే అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం అండి. ఆ వాగ్దానం మనలో నెరవేరాలంటే ఇప్పుడు కుమారుడు ద్వారా నెరవేరుతుంది. ఈ చిన్న చిన్న విషయాల కోసం ఆ పిలుపుని పోగొట్టుకునే వారికి ఉన్నామనుకోండి, అల్పమైన విషయాలు, ఈ భూలోక విషయాలు ఎటువంటి అల్పమైనవే. వాళ్ళకి పరలోక విషయాలు తెలియవండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవానికి. ఎందుకంటే చూడండి, ఈ లోకంలో చూడండి, పరలోక విషయాలు భూలోక విషయాల కింద మనం వాళ్ళ దగ్గర మాట్లాడితే పరలోక విషయాలు వాళ్ళకి ఎలా కనిపిస్తాయండి? కేవలం వెర్రితనంగా కనపడతాయండి. అందుకే ఏనాడైనా చూడండి, నశించే వారికి శిలువ వెర్రితనంగా ఉంటుంది, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి ఉంటుంది. అందుకే పరలోక విషయాలు పరలోకానికి పిలుపు అందుకున్న వాళ్ళ దగ్గర మాట్లాడాలి, కానీ భూలోక విషయాల దగ్గర మాట్లాడితే వాళ్ళకి ఎలా కనిపిస్తాయి? వెర్రితనంగా కనపడతాయి.
అందుకే దేవుడు ఎందుకు చెప్పాడు అపహాసులు కూర్చున్న చోట అది వాళ్ళకి తెలియదండి. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మనకి వాళ్ళకి ఏం తెలుస్తుంది? నేను ఎంతసేపు మాట్లాడినా సరే భూలోక విషయాలు మాట్లాడతారు, పరలోక విషయాలు మాట్లాడగలుగుతారా? అక్కడ కూర్చుంటే మనకేమవుతుంది? మనం కూడా వాళ్ళలాగా తయారైపోతామండి. అందుకే పిలుపుకు తగిన విధంగా జాగ్రత్త కలిగి ఉండాలి. మన పిలిచిన పిలుపు మామూలు విషయం కాదండి. దేవుని ఇంటివారు గాను, దేవుని ఇంటిలో దేవుని కుమారులు గాను మనం పిలువబడ్డాం. అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడ నేర్చుకోవాలి? ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతున్నాం. మరి అక్కడ విషయాలు తెలుసుకోకుండా ఎలాగెళ్తామండి? అక్కడ విషయాలు తెలవాలంటే ఇక్కడ అవకాశం ఉన్నంతకాలం కూడా మనం అని కుమారుడి వద్ద మనం నేర్చుకుంటున్న వారునే ఉండాలి. నేర్చుకోవాలంటే ఏం కావాలి మనకి? వివేక జ్ఞానం. ఏది మంచో ఏది చెడో వివేక జ్ఞానముతో మనల్ని మనల్ని ఖచ్చితంగా నడిపిస్తారండి. అది ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుని సన్నిధానంలో అండి. అది పోగొట్టుకోకుండా జాగ్రత్త కలిగిన వారునే ఆ మాట మరి 1 కొరింథీయులు 1:8 చూడము. మన ప్రభువైన యేసుక్రీస్తు దేమునందు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మలను సిద్ధపరుచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన పిలుపుకి విన్నామనుకోండి, ఆయన మనలో ఎలా ఉంటారో తెలుసండి? వాక్యం రూపంలో ఉంటారు. అదేవిధంగా పరిశుద్ధాత్మగా ఉంటారండి. వీళ్ళు మనకి ఏం చేస్తారు? ఆయన సన్నిధానంలో ఉన్న మనల్ని పరలోకాన్ని నడిపించడానికి తగిన విధంగా మనల్ని సిద్ధపరుస్తారు. అందుకే వివేక జ్ఞాన వివేచనలన్నీ కూడా ఆయనే మనకు నేర్పిస్తారండి. ఆ నేర్పించుకునే చోటే దేవుని సన్నిధానం. అందుకే అక్కడ జాగ్రత్తగా శ్రద్ధగా మనం ఆ విషయాలన్నీ తెలుసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏ ఇంటి వారిగా ఉంటామండి? పరలోకం ఇంటి వారి కింద దేవుళ్ళు మారుస్తాడు. ఇది అందరికీ రాదండి. ఇది జాగ్రత్తగా వరుస వారు కొద్దిమంది ఉంటారు, కానీ పోగొట్టుకునే వారు ఎక్కువ ఉంటారు. అందుకే మొదటి వారు కడపటి వారు అవుదురు, కడపటి వారు మొదటి వారు అవుతారు. అందుకే పాడు చేసుకోవడం సులువేనండి, కానీ సంపాదించుకోవడం చాలా కష్టమండి. అందుకే పిలుపుకు తగిన విధముగా ఉండాలి. ఎలాగంటారేమో ఆ మాట కూడా మనకి అందరికి తెలుస్తుంది. ఎందుకంటే మన యెషయా గ్రంథంలో ఉంటుంది చూడము, 30:21. మీరు కుడి తట్టి అయినను ఎడమ తట్టిగా అయినను తిరిగినను ఇదే త్రోవ, ఇందులో నడువుడని మీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. ఆ శబ్దం ఎవరు? పరిశుద్ధాత్మ అండి. ఆయనకు లోబడ్డాం అనుకోండి పిలుపుకి, మన బయట లోకంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపిస్తుందండి. మనం వెళుతున్న మార్గం మంచిదైతే మంచిదని చెప్తుంది. అక్కడ వెళ్ళకూడదు అనుకోండి, ఆ మార్గం వద్దు ఈ మార్గంలోకి వెళ్ళమని చెప్పి మన వెనక నుంచి మనకు మాటలు కూడా మన చెవులకి వినపడతాయి. అదే దేవుని నడిపింపు. అందుకే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చినవాడు, ఈ లోకవాసి కాదండి. అందుకే ఎప్పుడు కూడా లోకానికి సంబంధించిన వారు లోపడకూడదండి. వాళ్ళు మనం ఎదిరిస్తారు, మాట వినలేదంటే ఖచ్చితంగాను మనకి ఇబ్బంది కలిగిస్తారండి, దూషిస్తారు. ఒక్కో సమయంలో చెరసాలలో కూడా వేసేస్తారు, ఆస్తులు లాగేసుకుంటారు. ఎన్ని వచ్చినా సరే ధైర్యం కలిగి, ఓర్పు కలిగి, శాంతము కలిగి దేవుని సహాయంతో ముందుకెళ్ళేవారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి ఖచ్చితంగా మన పక్కన ఎవరు ఉంటారు? ఆయనే ఉంటారు, కుమారుడుగా ఉంటారు. అదేవిధంగా పరిశుద్ధాత్మగా ఉండి తండ్రిగా ఉండి ఆ పిలుపుకు తగిన విధంగా, ఎందుకంటే దేవుడు ఆశీర్వదించినటువంటి వాగ్దానం నిబంధన మనం మీరిన దేవుడు మీరడండి. అబ్రహాముకి ఇచ్చిన ఒక నిబంధన మనలో కూడా అమలు అవుతుందండి. అందుకే అబ్రహాం ఏం చెప్పారు? ఆయన నా సన్నిధానంలో నీవు నిందారహితునిగా నడుచుకొనుము, నీతో నిబంధన చేస్తున్నాను, అన్ని విధాలుగా నిన్ను అభివృద్ధి చేసేదను. అది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అండి. అన్ని విధాలుగా, ఒక విధం కాదండి, ఏ విధంగా మనం అభివృద్ధి పొందాలో అన్ని విధాలుగా కూడా మనకి
దేవుడు అభివృద్ధిపరుస్తారండి. కేవలం మనం చేయవలసింది ఏమిటి? పిలుపుకు తగిన విధముగా ఉండాలి. ఖచ్చితంగా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆయనేనే.